you do that? See, Dad, the question isn't how. The question is when. Hello all, welcome back to Tom. Here is a review of the web series Dark. The Dark series Barrando Oder మరియు జార్జ్ ఫ్రైస్ రూపొందించిన ఒక జర్మన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇది సమయం, మానవ స్వభావం మరియు ఒకరి చర్యల యొక్క పర్యవసాలను పరిశోధించే మంత్రం. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఫస్ట్ జర్మన్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ అండ్ నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ జర్మన్ వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్ క్రియేట్ చేసిన వాళ్ళు బరాండో ఓబర్ అండ్ జాంజే ఫ్రీసి. వాళ్ళ మెస్మరైజింగ్ రైటింగ్తో అండ్ కాంప్లెక్స్ నెరేటివ్తో చాలా బాగా డిజైన్ చేశారండి. ఈ రివ్యూ యొక్క మెయిన్ ఏంటిదంటే ఎసెన్స్ క్యాప్చర్. ఇది ఒక మైండ్ బెండింగ్ సైంటిఫిక్ థ్రిల్లర్ హారర్ వెబ్ సిరీస్. ఇందులో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ టైం థియరీస్తో చాలా కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే డిజైన్ చేశారని చాలా బాగా డెవలప్ చేశారండి నిజంగా చెప్పాలంటే. ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టార్ట్ వచ్చేసి ఒక జర్మన్లో ఒక ఫిక్షనల్ టౌన్ విండెన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అయితే వాతావరణం ఊహించని విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తూ తీసారండి. సినిమాటోగ్రఫీ అయితే స్టన్నింగ్ అండ్ డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్తో ఒక తెలియని స్కేరీ అండ్ గ్లూమీ వ్యూయింగ్ షిప్తో క్రియేట్ చేశారండి. చాలా మెయిన్ స్టోరీ లింకింగ్స్ వచ్చేసి ఒక 4 ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ యొక్క 3 జనరేషన్స్ అనే అన్లింకబుల్ హిస్టరీ అండ్ వాళ్ళ థియరీస్ని బాగా చూపించారండి. కథ అనేది మెయిన్ ఫోకస్ వచ్చేసి ఫ్యామిలీస్ అండ్ ఒక అడవిలో ఒక గుహ గురించి అండ్ ఆ టౌన్లో జరిగే చిన్న ఇన్సిడెంట్స్ అండ్ మిస్టరీస్ మధ్యలో రివాల్వ్ అవుతూ అక్కడక్కడనే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 3 సీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ సీజన్ చూసాక చాలా కన్ఫ్యూజన్, స్ట్రేంజ్ క్వశ్చన్స్ అండ్ థియరీస్ మైండ్లో తిరుగుతున్నాయండి. ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు స్టోరీ మీద ఒక క్లారిటీ అని, క్యారెక్టర్స్ యొక్క క్లారిటీ అనేది నాకు ఇప్పటికీ రాదు. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎన్నో కన్ఫ్యూజన్ పాయింట్ మధ్యలో ఈ వెబ్ సిరీస్ని బాగా నడిపించారండి ఫస్ట్ సీజన్ అయితే. కానీ ఈ వెబ్ సిరీస్ని చూడాలంటే చాలా పేషెన్స్ అండ్ చాలా ఒక మంచి టైం చూసుకొని అర్థం చేసుకొని తీయాలండి. చాలా పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోవాలి. కొన్ని క్యారెక్టర్స్ మల్టిపుల్ టైమ్ లైన్స్లో డిఫరెంట్గా రిలేట్ కాంప్లెక్స్ పెంచుతున్నాయండి. అయితే ఈ క్యారెక్టర్స్ యొక్క ఆర్క్ని గుర్తు పెట్టుకొని చూడాలి. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చాలా కాంప్లెక్స్ అండ్ కంపెలింగ్గా ఉంటాయి అనే ఇంట్రెస్టింగ్ కాంప్లెక్స్ భలే డిజైన్ చేశారండి. టోటల్ 3 సీజన్స్ చూసే వరకు నాకు నిజంగా బుర్ర పాడండి. అండ్ ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది బిగ్గర్ అండ్ మేజర్ ప్లస్ పాయింట్. ప్రతి ఒక్క ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే వరకు చాలా డిఫరెంట్ స్టోరీస్ తెలుస్తుంటాయని వన్ వర్డ్లో చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ టైట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క బ్యాక్ పాయింట్ నుంచి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇందులోని క్యారెక్టర్స్ కూడా చెప్పాలంటే టైటిల్కి తగ్గట్టే చాలా డార్క్ ఉంటాయని చాలా కాంప్లెక్స్ ఉంటాయండి. అయితే ఎప్పుడైతే స్టోరీ రివీల్ అవుతున్న కొద్దీ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అనేది ఇంకా డెప్త్గా ఇంకా ఎసెన్స్గా తీసుకెళ్లారు. అండ్ ఆ మెయిన్ ఆథెంటిసిటీని చాలా బాగా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఎప్పటికన్నా కాంప్లెక్స్ ఉండదండి. అయితే ఈ వెబ్ సిరీస్కి వచ్చేసి చాలా కాంప్లెక్స్ అండ్ స్టోరీని భలే ఒక థీమ్తో డిజైన్ చేశారు. అండ్ డార్క్నెస్తో చాలా డిఫరెంట్ స్టోరీ పాయింట్ని చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క ఎపిసోడ్ నెక్స్ట్ వాళ్ళ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ టెన్షన్ అండ్ ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేస్తూ వెళ్తుందండి. అండ్ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్తో స్టోరీ భలే డెవలప్ చేశారు. కాంప్లెక్స్ నెరేటివ్ అండ్ రైటింగ్తో చాలా క్రియేట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ చూసి ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ ఈవెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు అన్ఫోల్డ్ అవుతుంటాయి. అయితే చెప్పాలంటే డార్క్ సిరీస్ ఒక థాట్ ప్రొవోకింగ్ అండ్ డిఫరెంట్ అన్సెట్లింగ్ పాయింట్. ఈ వెబ్ సిరీస్ ఒక మెయిన్ అపీల్ అయ్యేది సైన్స్ ఫిక్షన్, మిస్టరీ థ్రిల్లర్ అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి చాలా బాగుంటుందండి. వెబ్ సిరీస్ యొక్క కాంప్లెక్స్ క్యారెక్టర్స్ అండ్ ఇంట్రికేటివ్ నెరేటివ్ స్టైల్ అండ్ డిఫరెంట్ ప్రొఫౌండ్ థియరీస్తో చాలా ఎక్స్ప్లోర్ చేసి ఓవరాల్గా డార్క్ ఇస్ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ తీశారండి. ఎవరైనా మంచి ఛాలెంజింగ్ అండ్ డిఫరెంట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఒక బెస్ట్ సిరీస్గా చూడాలంటే ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఒక తెలియని మిస్టరీ అండ్ సస్పెన్స్ని క్రియేట్ చేసి ఊళ్ళోకి తీసుకెళ్ళిపోతుందండి. అక్కడ ఉన్న బౌండరీస్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని కాన్స్టెంట్గా రిపీట్ చేస్తూ చాలా డిఫరెంట్ కాంప్లెక్స్ అండ్ కన్ఫ్యూజన్స్కి వెబ్ సిరీస్ అనేది భలే నరేట్ చేస్తారండి. ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ లాంటి అద్భుతమైన టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ నచ్చితే మీకు ఈ సిరీస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ రికమెండెడ్ సిరీస్ అండి. మా ఈ రివ్యూ నచ్చినట్టయితే మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్కమింగ్ వీడియోస్ కోసం మా నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి.